తో ఒకసారిగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవే పై మన ఫైటర్ జెట్లు టీవీగా దర్జాగా అక్కడ విన్యాసాలు చేస్తుంటే అటు పాకిస్తాన్ కు వణుకుపుడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్న సమయంలో ఆ విన్యాసాలకు సంబంధించిన యుద్ధ విమానాలు ప్రధానంగా రాఫెల్ ఉంది. రాఫెల్ మీకు తెలుసు, మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తాం. తాజాగా మొన్న కూడా ఒక 63,000 కోట్ల ఒప్పందం కూడా చేసుకున్నాం. ఇప్పటికే మన దగ్గర 36 రాఫెల్ యుద్ధ విమానాలు. ఇవి అత్యంత వేగంగా రాఫెల్ యుద్ధ విమానాలు మనం వార్ హెడ్లను కానీ ఇవన్నీ మోసుకొని పోయి టార్గెట్లను చేయగలరు. అట్లాగే MiG-29 కూడా యుద్ధ విమానాల్లో మనకు చాలా పేరు ప్రఖ్యాతులు కలిసి, అలాగే మిరాజ్ 2000 ఇవి కూడా చాలా చాకచక్యంగా యుద్ధ విన్యాసాల్లో యుద్ధంలో ఆరితేరినటువంటి ఇవన్నీ భారత ఎయిర్ ఫోర్స్ లో నిజంగా మన అమ్ముల పొదులు ఇవి అస్త్రాలుగా చెప్పుకుంటాం. ఇవి ఈ యుద్ధ విమానాలని రాత్రి వేళ కూడా ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చింది ఈ యూపీ ఈ షాజహాన్పూర్ లోని గంగా ఎక్స్ప్రెస్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేస్లు ఉన్నాయి. చాలా వరకు ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ఎయిర్ బేస్ ఉన్నాయి. మనకు హిందన్ ఎయిర్ బేస్ కావచ్చు చాలా ప్రాంతాల్లో, అలాగే ఉత్తర దక్షిణ భారతదేశాల్లో చాలా ప్రాంతాల్లో మనకు చాలా వ్యూహాత్మక వైమానిక స్థావరాలు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని జాతీయ రహదారులు కూడా ప్రధానంగా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో ఈ గంగా ఎక్స్ప్రెస్ హైవే, సో ఇది యూపీలో దీంతో అంటే పగలు రాత్రి ఇక్కడ మనకు ల్యాండింగ్ చేయడానికి అవసరమైతే ఇమ్మీడియట్ గా టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఒకవేళ ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో ఎక్కడ ఏ వైపు నుంచి మనము వ్యూహాలు రచించాలో తెలియదు కాబట్టి, సో అవసరమైతే ఏ రకంగానైనా అందుబాటులోకి ఉండాలి. ఆ రకంగా యూపీ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా మనం అవసరమైతే షాజహాన్పూర్ నుంచి కూడా టార్గెట్ చేసి వాటిని మిసైల్స్ ని పంపించవచ్చు కాబట్టి, సో ఆ రకంగా ఇక్కడైతే ఇది నైట్ ల్యాండింగ్ కూడా ఈ స్ట్రిప్ విన్యాసాలకు ప్రస్తుతం అనుకూలంగా ఉంది. ఆ రకంగా ఈ హైవే అయితే ప్రస్తుతం ఒక రకంగా ఇది హిస్టరీ అని చెప్పొచ్చు. సో దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు ఉన్నది ఈ స్ట్రిప్. రాత్రి సమయంలో కూడా ఫైటర్ జెట్లు ల్యాండింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు దాదాపు 24 గంటలు ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితిలో ఎక్స్ప్రెస్ వేను ఆల్టర్నేట్ గతంలో కూడా మరొక 4 ఉన్నాయి. ప్రస్తుతం గంగా ఎక్స్ప్రెస్ హైవేని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఓపెన్ చేయడం అంటే పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమన్నట్టుగానే భారత్ భావిస్తోంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారనుకోవాలా. గతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే ఉంది, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. సో తాజాగా ఈ రోజు గంగా ఎక్స్ప్రెస్ వేని ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం పైన ఒకవైపు పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఈ రోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం పైన ఇది యుద్ధానికి సంకేతమేనా? ఎస్, అంటే తప్పకుండా అండి. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ టెన్షన్స్ నడుమ యుద్ధ సన్నాహకాలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఒకవేళ మనం రొటీన్ గా దీని డ్రిల్స్ చేసినప్పటికీ కూడా అపోనెంట్ ఖచ్చితంగా అది ఆ రకంగానే పరిగణిస్తుంది. ఇందాక మీరు చెప్తున్నటువంటి 4 హైవేలు ఉన్నాయి, కానీ దానికి ఇది భిన్నం. ఏ రకంగా భిన్నం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇది 3.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ స్ట్రిప్ ఇది 24/7 ఆపరేషన్స్ కి వీలుంటుంది. అండ్ ఇట్స్ ఆల్టర్నేటివ్ రన్వేగా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఆ 4తో పోలిస్తే మిగతా వాటితో పోలిస్తే ఇది ఏ రకంగా డిఫరెంట్ అంటే నేను మీకు చెప్తాను. ప్రధానంగా ఇది రాత్రి వేళల్లో ఫైటర్ జెట్లు ల్యాండ్ చేసుకోవచ్చు. మీరు ఇందాక చెప్పిన మిగతా వాటిలో రాత్రి వేళల్లో ల్యాండింగ్ చేయలేం. కానీ ఇప్పుడు ఈ మనం ఏదైతే గంగా ఎక్స్ప్రెస్ వే ఉందో ఇది కేవలం రాత్రి వేళల్లోనే దీన్ని రాత్రి కూడా ఈవెన్ అంటే పగలు రాత్రి కూడా దీన్ని ల్యాండ్ చేసుకోవచ్చు. అవసరమైతే ఫైటర్ జెట్ అని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఆధునిక ఎయిర్ స్ట్రిప్ ఈ ఎక్స్ప్రెస్ వే పై నిర్మించబడింది. ఇది ఇండియాలోనే తొలి రన్వేగా చెప్పొచ్చు మనం. ఆ రకంగా రాత్రింబవళ్ళు మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించబడింది. భద్రతను నిర్ధారించేందుకు ఇది రన్వేకి ఇరువు పక్కల దాదాపు 250 CCTV కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. సో ఆ రకంగా మొత్తం 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఎయిర్ స్ట్రిప్ ఇది. సో ఆ రకంగా కొంత భిన్నంగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఆ రకంగా గంగా ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు అయితే ల్యాండ్ అయ్యి ఇంకా కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాఫెల్ తీసుకున్నట్టయితే ఇది చాలా లేటెస్ట్, ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అంటాము. ఇది లాంగ్ రేంజ్ మెటీరియల్ షిప్ అంతా నిండి ఉంటుంది. అంటే అధిక దూరం సామర్థ్యం కూడా ఉంటుంది. ఇది పరిస్థితులు ఎక్కడ సరే దాదాపు 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాన్ని నేలమట్ట చేయడంలో దిట్ట ఇది రాఫెల్. ఇక్కడ నుంచి మనం రాఫెల్ ఇక్కడ నుంచి ప్రయోగించవచ్చు. అలాగే ఇంకా Su-30MK ఇది కూడా ఇండియా రష్యా జాయింట్ గా దీన్ని మనం డెవలప్ చేస్తాం. ఇది ట్విన్ సీటర్ యుద్ధ విమానం చెప్తారు. ఇది దూరంలో ఉన్నటువంటి నిర్దిష్ట లక్ష్యాలను దాడులు చేయగల సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మోస్ క్షిపణి అంటే మనకి ఇంకా ఇది అత్యంత
అధునాతనమైనటువంటి శత్రు టార్గెట్లను ఛేదించే భయంకరమైనటువంటి శత్రువులకు వణుకు పుట్టించే క్షిపణి, ఇది కూడా మోసుకెళ్ళగలిగే సామర్థ్యం ఇక్కడ ఉంది. అలాగే మిరాజ్ 2000 ఇవి కూడా ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాం. ఇవి హై స్పీడ్ డిప్ స్ట్రైక్ మిషన్స్ అంటారు. వీటి కూడా ఇవి అవసరమైతే అణువార్ హెడ్లను కూడా మోసుకుపోగలిగే సామర్థ్యం కూడా ఉంటుంది. సో ఆ రకంగా మనం 2019లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు మనం వీటిని దాదాపు 12 మిరాజ్ యుద్ధ విమానాలను కూడా వినియోగించాం 2019లో ఆ రకంగా. సో ఇది తర్వాత MiG-29 ఇది వేగం ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శన ఉంటుంది. అట్లాగే రాడర్ల కళ్ళు కప్పి శత్రు స్థావరాలు నాశనం చేస్తుంది. ఈ జాగ్వార్ ఇది గ్రౌండ్ అటాక్ చేస్తుంది. యాంటీ షిప్ మిషన్ల కోసం రూపొందించబడింది. శత్రు నౌకలు గుర్తిస్తుంది, టార్గెట్ చేస్తుంది, డెస్ట్రాయ్ చేస్తే నాశనం చేస్తుంది, అవసరమైతే అక్కడ పూర్తిగా బూడిదిపాలు చేసి వస్తుంది. ఇక ఇవన్నీ కూడా ఇక ఈ యాంటీ షిప్ మిషన్లు ఇవన్నీ జలాంతర్గాములు వాటిలో ఇట్లా కూడా వాడతారు. కానీ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ల్యాండ్ చేయొచ్చు. సో అలాగే C-130 హెర్క్యులస్ సూపర్ హెర్క్యులస్ హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ స్పెషల్ ఫోర్స్ మిషన్లు అవసరమైన సమయంలో ఒకవేళ మనకు విపత్తు సమయంలో అత్యవసర సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. సో ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ గంగా ఎక్స్ప్రెస్ వే నుంచి మనం చాలా క్లియర్ గా వీటి నుంచి టెల్స్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ మనం ఇవన్నీ కూడా సంకేతాలు పంపుతున్నాం ఇస్లామాబాద్ కి. ఏ రకంగా మనం ఏం జరుగుతుంది అనేది భారత్ వైపు నుంచి వెళ్తున్నాయి. శత్రువుకు నిజంగా ఇది మనం హెచ్చరికలు లాంటివే. అక్కడ నుంచి వాళ్ళు అప్రమత్తమైన కాకపోయినా మనం రొటీన్ గా చేసినటువంటి సైనిక విన్యాసాలుగా భావించినా లేదంటే యుద్ధ సన్నాహాలుగా భావించినా ఏ రకంగా చూసినా కూడా మనం ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వేని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డే అండ్ నైట్ అంటే రెయిన్బో వల్ల మనకు అందుబాటులో ఉన్నటువంటి టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రిప్ అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో వచ్చింది. 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చాలా అత్యాధునికంగా అభివృద్ధి చేసినటువంటి ఎయిర్ స్ట్రిప్ ఇది. రైట్ రాందాస్. సో మొత్తం మీద ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్ వే రంగంలోకి వచ్చింది. సో ప్రస్తుతం 3.5 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ స్ట్రిప్ రేయింపవలు కూడా అంటే గతంలో కూడా 3 రన్వే హైవేస్ ఉన్నప్పటికీ మనం దాంట్లో ఒకటి భిన్నంగా ఉంటుంది. రాత్రింపవలు ఎప్పుడంటే అప్పుడు కూడా యుద్ధం సమయంలో కానివ్వండి, ముఖ్యంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి చాలా అనువైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. సో ఇప్పటికే కొన్ని అటు రఫేల్ యుద్ధ విమానాలతో ఈరోజు టెస్టింగ్ జరిగింది. ఫ్లై పాస్ టెస్ట్ అంటూ ఉంటారు. సో ఈరోజు టెస్టింగ్ జరిగింది. కొన్ని యుద్ధ విమానాలు తీసుకొని అక్కడ విన్యాసాలు చేశారు. ఈరోజు ప్రత్యక్షంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. సుమారుగా 250 సీసీ కెమెరా ఇన్స్టాల్ చేశారు. రోజు ఇక్కడ యుద్ధ విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా గతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ఉన్నప్పటికీ ఇది దాంట్లో కంటే భిన్నంగా ఉండబోతోంది. ఇది పాకిస్తాన్కి 1000 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్లో ఈ గంగా ఎక్స్ప్రెస్ వే ఉంది. సో అక్కడ విన్యాసాలు జరుగుతున్నటువంటి ఆ ఫీట్స్ చూడండి. ఇవి ఈరోజు జరిగినటువంటి ఫీట్స్. ఇవి అఫీషియల్గా అటు ఎయిర్ ఫోర్స్ అధికారులు విడుదల చేసిన విజువల్స్ ఇవన్నీ కూడా. ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు ఈరోజు అక్కడ ఆవిష్కృతమయ్యాయి. సో యుద్ధంకి ఇది సంకేతం కనబడుతోంది. పాకిస్తాన్ నిజంగా ఇవన్నీ చూస్తుంటే బహుశా ఇక రేపటి నుంచి ఈ కారు కూతలు పిచ్చి కూతలను ఆపుతుందో లేకుంటే ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేస్తే ఇప్పుడు కేవలం ఒక సినిమా వచ్చే ముందు పోస్టర్ లాంటివి మాత్రం ఇవన్నీ కూడా త్వరలో టీజర్, ఆ తర్వాత ఒక సినిమాని పాకిస్తాన్కి భారత్ చూపించబోతోంది. సో గంగా ఎక్స్ప్రెస్ వేని ప్రస్తుతం ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈజీగా డే అండ్ నైట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్కి అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఎక్స్ప్రెస్ వే ఉంది. గంగా ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు భారత అమ్ముల పొదులో ఒక అనువైనటువంటి ఒక అబ్బురపోయేటువంటి ఒక అంశం ఇది. సో డెఫినెట్గా వీటిని త్వరలో అన్ని రకాలుగా వినియోగించుకొని రేపటి రోజున పాకిస్తాన్ యుద్ధం కనుక జరిగితే ఇక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో గతంలో కూడా ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేలు, పూర్వాంచల్ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేలు ఉన్నప్పటికీ దానికంటే ఇది భిన్నంగా ఉంటుంది. భిన్నమైనటువంటి పరిస్థితులు కూడా వీటిని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఏ సిచ్యువేషన్ అయినా కూడా 24 గంటల పాటుగా ఇక్కడ ఈ ఎక్స్ప్రెస్ వేలను ఉపయోగించి యుద్ధ విమానాల్ని ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్కి వినియోగించుకోవచ్చు. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. సరిహద్దులో పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల బల ప్రదర్శన కొనసాగుతోంది. యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్ హైవే ఐఏఎఫ్ విన్యాసాలు ల్యాండింగ్ కి టేక్ ఆఫ్ డ్రిల్స్ నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతోంది. ఐఏఎఫ్ MiG-29, మిరాజ్ 2000
ఇలా విన్యాసాలు కొనసాగుతున్నాయి. అయితే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో ఒకవేళ టేక్ ఆఫ్కి కానివ్వండి, మరోవైపుగా రాఫెల్ యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఒకవేళ రేపటి రోజున పాకిస్తాన్తో యుద్ధం కనుక జరగాల్సి వస్తే ఒకేసారి ఎయిర్ క్రాఫ్ట్లో ల్యాండింగ్ టేక్ ఆఫ్ సంబంధించిన విషయం పైన ఒక గంగా ఎక్స్ప్రెస్ హైవే అంటూ సుమారుగా 3.5 కిలోమీటర్ల మేర ఎయిర్ స్ట్రిప్ని సాధన జరుగుతున్న ప్రస్తుతానికైతే దీని యుద్ధ విమాన ల్యాండింగ్ అనుకూలంగా నిర్మించారు. ఎక్స్ప్రెస్ రహదారి రన్వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేర ఉపయోగపడుతున్న అంశాలపైన ఈ సందర్భంగా పరిశీలిస్తున్నారు. ఈ రెండు భాగాలుగా ఇది విడిపోనున్నది. ఉదయం రాత్రి ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేయనున్నారు. ఉదయం సాధారణ వేళలోనే ఈ పరీక్షలు జరుగుతున్నాయి, కానీ రాత్రి మాత్రం 7 గంటల నుంచి 10 గంటల మధ్య వీటిని నిర్వహించనున్నారు. ఓ పక్క భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరిన వేళ ఈ పరీక్షలు జరగడం గమనార్హంగా ఉంది. ఇక యుద్ధ విమానాల రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. దాదాపుగా 250 సీసీ కెమెరాలు ఇక్కడ ఇన్స్టాల్ చేసింది. గురువారం నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఉత్తరప్రదేశ్లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించినటువంటి 4వ ఎక్స్ప్రెస్ వే ఇది. గతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ఈ సౌకర్యాలు ఉన్నాయి. తాజాగా షాజాన్పూర్ ఎక్స్ప్రెస్ వే పేరిట దీన్ని ప్రస్తుతం ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఇది మొత్తం మీద 3.5 కిలోమీటర్ల మేర ఎయిర్ స్ట్రిప్గా ఉంటుంది. సో యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ వే టేక్ ఆఫ్ ల్యాండింగ్కి సాధన చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, సో షాజహాన్పూర్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ హైవేని ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురాబోతున్నారు, ఏ రకంగా ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రస్తుతం ఈ భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో వీటిని స్టార్ట్ చేయడం, ఈ యొక్క విన్యాసాలు ఎలా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్ల మధ్య ఉత్తరప్రదేశ్ లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై ప్రస్తుతం ఇవాళ భారత వైమానిక దళం చెందిన యుద్ధ విమానాలు అయితే ఫ్లై పాస్ట్ అంటారు, ఫ్లై పాస్ట్ నిర్వహించే టేకాఫ్ తో పాటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ విన్యాసాలు చేపట్టారు. ఎలా టేకాఫ్ తీసుకోవాలి, ఎలా ఎమర్జెన్సీ వస్తే కనుక ల్యాండింగ్ ఎలా చేయాలనేటువంటి పూర్తి డ్రిల్స్ కూడా ఇవాళ చేశారు. ఇక ఇది రాత్రి పగలు యుద్ధ విన్యాసాలు చేపట్టిన జాతీయ రహదారిగా ప్రస్తుతం అయితే ఈ ఎక్స్ప్రెస్ వే నిలిచింది. ఎందుకంటే ఇవాళ జరిగిన డ్రిల్లో కొన్ని రకాల విమానాలు పాల్గొన్నాయి. ముఖ్యంగా రఫేల్, సుఖోయ్ 30, అలాగే MKI మిరాజ్ 2000 ఫైటర్ విమానాలు ఈ డ్రిల్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో వైమానిక దళ విన్యాసాలు అయితే ప్రస్తుతం కీలకమని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వీడియోలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా యుద్ధ వేగాలు కమ్ముకున్న వేళ ఇప్పుడు భారత ఫైటర్ జెట్లు పాకిస్తాన్ కు కేవలం 1000 కిలోమీటర్ల దూరంలోనే ఈ విన్యాసాలు చేయడం నిజంగా చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఒకసారిగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై మన ఫైటర్ జెట్లు టీవీగా దర్జాగా అక్కడ విన్యాసాలు చేస్తుంటే అటు పాకిస్తాన్ కు వణుకుపుడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్న సమయంలో ఆ విన్యాసాలకు సంబంధించిన యుద్ధ విమానాలు ప్రధానంగా రాఫెల్ ఉంది. రాఫెల్ మీకు తెలుసు, మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తాం. తాజాగా మొన్న కూడా ఒక 63,000 కోట్ల ఒప్పందం కూడా చేసుకున్నాం. ఇప్పటికే మన దగ్గర 36 రాఫెల్ యుద్ధ విమానాలు